వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె సైరను మోగించడానికి సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యమాంధ్రగా మారిన తరుణంలో ఆర్టీసీ వాళ్ళు కూడా సమ్మె బాట పట్టేందుకు పూర్తిగా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వారికి దాదాపు 2019 నుంచి ఉద్యోగపరంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రాలు ఎప్పటి నుంచో అందిస్తున్నారో ఆ యూనియన్స్ మొత్తం ఇప్పుడు ఏకమై సమ్మెబాట పట్టేందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తున్నామని చెప్పిన కానించి ఇప్పటి వరకు చూసుకుంటే 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి వాళ్ళకి. ఆ డిఏ బకాయిలను చెల్లించాలని చెప్పి నానా ఇబ్బందులు పడుకుంటూ ఆర్టీసీ డ్రైవర్స్ అయితేనేమి, కండక్టర్స్ అయితేనేమి, ఇతర సిబ్బంది అయితే డిమాండ్స్ వినిపిస్తున్న క్రమం మనకి ఎప్పటి నుంచో చూస్తున్నాం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కానీ ప్రభుత్వం దానిపైన దృష్టి సారించలేకపోతుంది. ఆర్టీసీ కార్మికుల్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో, వారి పట్ల ఎంత ప్రభుత్వం అలసత్వం వహిస్తుందో ఇప్పుడు వాళ్ళు ఏదైతే డిమాండ్స్ చేస్తున్న నేపథ్యాన్ని మనం చూసుకోవచ్చు. వాళ్ళు మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఎవరైతే రెవెన్యూ ఎంఆర్ఓ అయితేనేమి, ఆర్డీఓ అయితేనేమి, వాళ్ళు వినతి పత్రానికైతే రేపు 8వ తారీఖు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అయితే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే 2019 నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీ ఏదైతే ఉందో అది చెల్లించాలి. అదేవిధంగా 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా ఇవ్వాలి. మరోవైపు వారికి దాదాపు 2020 నుంచి వాళ్ళకి హాస్పిటల్స్లో ఉచిత వైద్యాన్ని అనే ఒక వసతిని ఎత్తివేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో వారికి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ, రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్లోనూ హాస్పిటల్స్ ఉండేవి. ఆర్టీసీకి సంబంధించిన ప్రత్యేక హాస్పిటల్స్ ఉండేవి. అక్కడ ఉచిత వైద్యాన్ని వాళ్ళు తీసుకునేవాళ్ళు. అదేవిధంగా అక్కడ వాళ్ళకి ఏదైతే వైద్య సేవలు అందుబాటులో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ రెఫరెన్స్ తీసుకొని వాళ్ళు ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినా కానీ అక్కడ వైద్యం ఉచితంగా అందే పరిస్థితి. కానీ ఇప్పుడు హెచ్ఎస్ఐ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ మల్టీ స్పెషాలిటీ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వారికి వైద్యం అందని పరిస్థితి. వైద్య సేవలు అందక ఆర్టీసీ అంటేనే చాలా కత్తిమీన సాము లాంటి ఉద్యోగాలు, ఎప్పుడు సిట్టింగ్ పొజిషన్లో ఉండటం, మహిళలకైతే అనేక సమస్యలు, వాళ్ళకి పీరియడ్స్ సమస్యలకు సంబంధించి కానీ ఏదైనా ఒక ఆరోగ్య సమస్యలు, నిత్యం వాళ్ళ ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న పరిస్థితి. ఓవర్ హీట్ వల్ల కూడా డ్రైవర్స్ చాలామంది మంచాల బారిన పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ నేపథ్యంలో వాళ్ళకి ఉచిత వైద్యం అనేది తప్పనిసరిగా ప్రభుత్వం అందజేయాలి. చేసే ఎక్కడ వాళ్ళకి పని చేయట్లేదు. ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వైద్యం కోసం వెళ్తే డబ్బులు కట్టండి, మాకు ఈ బిల్స్ రావట్లేదని చెప్పి చేతులెత్తేస్తున్న పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాల నుంచి మనం చూస్తున్నాం. ఇలా ఆర్టీసీ కార్మికుల యొక్క పరిస్థితి, వాళ్ళు పడుతున్న ఉద్యోగపరంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతం అని చెప్పాలి. ఇప్పటికే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ దాదాపు సమ్మెబాట పట్టిన పరిస్థితి అయితే ఉంది. అంగన్వాడీలు అయితే దాదాపు 28 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తూ వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆశా వర్కర్లు కూడా వాళ్ళ యొక్క సేవలను ఆపేసి వాళ్ళు ఉద్యమాల బాటిని పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ కార్మికులు అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ చెత్తను రోడ్డు మీద తీసుకొచ్చి వినూత్న రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫీల్డ్ అసిస్టెంట్లు, మనకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా సంక్రాంతి లోపల వాళ్ళకున్న ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు ఏదైనా తేల్చకపోతే మేము కూడా పనులు నిలిపేసి సమ్మెబాట పడతామని చెప్పి వాళ్ళు అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఉండగా సంక్రాంతి మనకి ఈ రోజు నుంచి స్పెషల్ బస్సులు పెడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనౌన్స్ చేసిన పరిస్థితి. దాదాపు 1000 బస్సులు వివిధ రాష్ట్రాలకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన పరిస్థితుల్లో ఆర్టీసీ ఈ విధంగా వాళ్ళకి సమస్యలు ఏదైతే వాళ్ళకి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు, వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేయటం. రేపు సంక్రాంతికి స్పెషల్ బస్సులు పెడితే స్పెషల్ డ్యూటీస్ కూడా పడతాయి, వాళ్ళకి అదనపు డ్యూటీ భారం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఈ సమ్మెబాట పడితే సంక్రాంతి పండగకి వివిధ రాష్ట్రాల్లో ఉన్న, ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా
ఆంధ్రప్రదేశ్కు రావడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్టీసీ బస్సు వసతి లేకపోతే ప్రైవేటు బస్సులు కానీ ప్రైవేటు ఆపరేటర్లని రూట్ ఆపరేటర్లను సంప్రదించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా ప్రైవేటు రూట్ ఆపరేటర్లను సంప్రదిస్తే ప్రైవేటు ట్రావెల్స్ పెద్ద ఎత్తున ఛార్జీలు పెంపు చేసి సామాన్య యొక్క నడ్డి విరిచే పరిస్థితి కనిపిస్తుంది. అయితే సంక్రాంతికి స్పెషల్ బస్సులు అని ప్రభుత్వం అనౌన్స్ చేయగానే వీరు సమ్మె బాట పట్టడం, లేకపోతే సమ్మె చేయబోతున్నాము, నిరసన వ్యక్తం చేయబోతున్నాము, మా సమస్యలు తీర్చండి అని చెప్పి ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే దీనిపై రేపు వచ్చే సంక్రాంతికి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 1000 బస్సులు ఏవైతే ఉన్నాయో అదనపు డ్యూటీలు చేయాల్సి వచ్చింది. మా పరిస్థితి, మా ఇబ్బందులు గమనించకుండా ప్రభుత్వం యొక్క లబ్ధి కోసం, ఆ పార్టీ యొక్క మైలేజ్ కోసం మమ్మల్ని ఈ విధంగా వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆర్టీసీ కార్మికులు చాలా ఆలోచనలతో ప్రణాళికబద్ధంగా వాళ్ళు ఒక ప్లాన్స్ ఏర్పాటు చేసుకొని ఒక వినతి పత్రాన్ని సమర్పించుకొని ఎంఆర్ఓకి ఇవ్వడానికి సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా ఆర్టీసీ కార్మికులు మెరుపు సమ్మెకు దిగుతారా, లేకపోతే వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం దిగి వస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.